హలో నమస్తే అండి. ఈరోజు నిమ్మకాయ పులుసుతో పచ్చడి చేసుకుందాము. మనకి నేను 10 నిమ్మకాయలు ఈ విధంగా కట్ చేసుకొని గింజలు లేకుండా 1 బై 1గా వేసుకొని పిండుకున్నాను. ఇది చాలా 3 మంత్స్ అయినా నిల్వ ఉంటుంది. కానీ నేను 1 మంత్కి సరిపోయేటట్టుగా 10 నిమ్మకాయలు మటుకు తీసుకున్నాను. ఈ విధంగా స్ట్రైనర్తో బాగా పిండుకొని హాఫ్ గ్లాస్ వస్తుందండి 10 నిమ్మకాయలకి. దీనిలో సి విటమిన్ చాలా ఎక్కువ ఉంటుందండి నిమ్మకాయ. ఇది ఉప్మాలోకి కానీ సైడ్ డిష్గా పెరుగన్నం కూడా నంచుకోవడానికి చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా దీనికి 10 నిమ్మకాయలు తగ్గట్టు పెనంలో ఒక గరిట ఆయిల్ అలా వేసుకొని బాగా సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి. దీనికి ఒక 2 స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ మెంతులు, ఇవి కూడా మెంతులు బాగా ఎర్రగా వేగేటట్టుగా ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై అవ్వాలి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఎండుమిరకాయలు మాడకుండా చూసుకోండి. బాగా ఫ్రై చేసుకున్నాక దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. మెంతులు బాగా ఎర్రగా వేగిపోవాలండి. ఎండుమిరపకాయలు కూడా బాగా వేగినాక ఈ విధంగా తీసేసుకొని దాన్ని చల్లారబెట్టుకోండి. చల్లారబెట్టుకున్నాక మిక్సీలో అన్నీ మనం ఫ్రై చేసుకున్న వాటిని గ్రైండ్ చేసేసుకొని దాంట్లో మనం పిండుకున్న నిమ్మ పులుసుని కొంచెం కొంచెంగా వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోండి. వేసి మెత్తగా ఇప్పుడు మీ పులుసు మనం ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి బాగా ఈ విధంగా గ్రైండ్ అయిపోవాలి. అదే కడాయిలో మనకు ఆల్రెడీ కొంచెం పోపు ఉంది, దాంట్లో ఇంకేం వేయద్దు. అట్లా కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని మనము గ్రైండ్ చేసుకున్న ఈ మిక్చర్ని కొంచెం కరివేపాకు, ఇంగువ కొంచెం వేసుకోండి. ఇంగువ కొంచెము, కరివేపాకు కొంచెం బాగా ఈ విధంగా ఫ్రై అయినాక మీడియం ఫ్లేమ్లోనే చేయండి, లేకపోతే రంగు మారిపోతుంది. నిమ్మ పులుసు కదా. ఇప్పుడు నిమ్మ పులుసు కొంచెంగా వేసుకొని హాఫ్ స్పూన్ ఇంగువ కొంచెంగా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆయిల్ బయట వచ్చే వరకు. ఇవి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు, బయటే కూడా బాగుంటుంది. కొంచెం పసుపు ఈ విధంగా కలుపుతూ నేను చేసుకుంది 1 మంత్ వస్తుందండి. మీకు కావాలంటే ఇంకొంచెం 20 నిమ్మకాయలు అట్లా వేసుకోండి. నిల్వ కన్నా 1 మంత్కి ఏది కానీ పొడులు కానీ పచ్చళ్ళు కానీ 1 మంత్కి ప్రిపేర్ చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది. నిల్వని 3 మంత్స్ 4 మంత్స్ నిల్వ చేసుకొని వాడద్దు, హెల్త్కి మంచిది కాదు. కావాలంటే 1 మంత్ పెట్టుకోండి, చాలా బాగుంటుంది. ఉప్మాలోకి కానీ ఒక ముద్ద రైస్కి కూడా కలుపుకోవచ్చు. పెరుగన్నంకి అయితే ఇంకా బాగుంటుంది. ట్రై చేయండి. ఈ ప్రాసెస్లో చాలా బాగుంటుంది టేస్ట్.